నమస్కారం. ముఖ్యంగా అధ్యక్షత వహించిన చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్ కి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకి, పత్రికా సోదరులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నన్ను బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి వారు సేవ చేసుకునే అవకాశం అదృష్టం కల్పించిన దగ్గర నుంచి కూడాను, ప్రత్యేకించి బొబ్బిలి పట్టణం ఏదైతే నాకు వచ్చినటువంటి 44,00,000 పైచిల కోట్లు 19,000 మెజార్టీ నాకు బొబ్బిలి పట్టణంలోనే వచ్చింది. పూర్తిగా నియోజకవర్గంతో పాటు బొబ్బిలి యొక్క అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి సారించి జరిగిపోయినటువంటి నష్టం గురించి ఆలోచించకుండా జరగవలసినటువంటి మంచి గురించి ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఏపీయుఎఫ్ఐడిసి నుంచి 2018లో 90 కోట్లు మంజూరైందో, మనకి వేగావతి నది తాలూకా నీటి లభ్యత పెద్దగడ్డ ప్రాజెక్టు వచ్చాక తగ్గింది కాబట్టి సువర్ణముఖి నది నుంచి ఒక పెరినియల్ రివర్ నుంచి ఒక పర్మనెంట్ వాటర్ స్కీమ్ ఉండాలన్నటువంటి ఆకాంక్షతో అవ్వాలి మంజూరు చేయడం జరిగింది. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అన్న మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి పాలకవర్గం వెంకయ్యనాయుడు గారి యొక్క సహాయ సహకారంతో మంజూరు చేయడం జరిగింది. అది దురదృష్టవశాత్తు మన రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వలన అది ఆ పనులు అయిపోయి 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి నారాయణ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కేంద్రానికి చెల్లించి నల్ అండ్ వైడ్ అయిపోయినటువంటి ఆ గ్రాంట్ ని మళ్లీ లైవ్ లోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. అవాల్కి 90 కోట్ల రూపాయలు అంచనా, ఇవాళ 123 కోట్లు, ఇంచుమించు 33 కోట్లు అంచనా విలువ పెరిగినా ప్రజలకి శాశ్వతంగా రానున్న 20-25 సంవత్సరాలు తాగునీరు అవసరాలు బొబ్బిలి పట్టణాలకి, బొబ్బిలి పరిసర ప్రాంతాలకి పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని మంజూరు చేయడమే కాకుండా ఆ గ్రాంట్ ని టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయి అతి త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి ఆ పనులు ప్రారంభించబోతున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా ఇందిరమ్మ కాలనీకి ఏదైతే ఇంచుమించు 5-6 వార్డులు ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాజెక్టు పూర్తయితే కానీ అక్కడ మౌలిక సదుపాయాలని మనం శాంక్షన్ చేయలేము. ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూటరీ లైన్స్ కూడా ఈ అమౌంట్ లో శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం మౌలిక సదుపాయాలు ఎన్నో కొన్ని రోడ్లు ఇందిరమ్మ కాలనీకి వేస్తే రేపు ఈ పైప్ లైన్లు, సబ్ లైన్లు, మెయిన్ లైన్లు తవ్వినప్పుడు మళ్లీ ఆ రోడ్లు తవ్వాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పనులు పూర్తి అవుతాయో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడైనా, ఇందిరమ్మ కాలనీ కాదు ఎక్కడైనా కూడా ఆ మౌలిక సదుపాయాలు అక్కడ మంజూరు చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక ఏపీ టిడ్కో ఇంచుమించు 75 నుంచి 80% పూర్తయినటువంటి పనులు కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేదు. ప్రజల మీద బ్యాంక్ నోటీసులు వచ్చినా ప్రజల మీద భారం పడకుండా ఈ ప్రభుత్వం చూసుకోవడమే కాకుండా జూన్ నాటికల్లా దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి జూన్ నాటికల్లా లబ్ధిదారులందరికీ బొబ్బిలి పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ ఒక మొదటి విడత వారు గెలిచిన సంవత్సరం మన గొల్లపల్లిలో ఉన్నటువంటి కాలనీకి ఇంచుమించు 3 వార్డులు ప్రజలు నివసిస్తున్నటువంటి కాలనీకి సుమారు 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. రెండో విడతగా వారు ఒక డిజిటల్ లైబ్రరీ ఇస్తామంటే ఏమంటే డిజిటల్ లైబ్రరీ కన్నా ముఖ్యమైన అవసరమైన సమస్యలు ఉన్నాయని వారికి తెలియచెప్పి ఇందిరమ్మ కాలనీ ఎలక్ట్రిఫికేషన్ సుమారు 5 కోట్ల ప్రజలు అక్కడ ఉంటున్నారు. కారు చీకట్లో
ఈ రోజు కూడా పాములు ఇళ్లలో దూరిపోయి అనేక మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సుమారు 40 లక్షల రూపాయలతో పూర్తి స్థాయి ఎలక్ట్రిఫికేషన్ కి మరి ఎంపీ ల్యాడ్స్ ద్వారా అతి త్వరలోనే మంజూరు చేయబోతున్నామని కౌన్సిల్ సభ్యులకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పూర్తి స్థాయిలో బొబ్బిలిపట్నంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అన్నింటినీ కూడా మంజూరు చేసి క్రమబద్ధీకరించే తరుణంలో సత్య అసోసియేట్స్ కి గవర్నమెంట్ ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేయమని సత్య అసోసియేట్స్ కి ప్రమాణించడం జరిగింది. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి ఆ డిపిఆర్ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో బొబ్బిలిపట్నానికి, రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రత్యేకించి బొబ్బిలిపట్నానికి కూడా మరి పూర్తి స్థాయిలో డ్రైన్ విషయంలో నిధులు మంజూరు జరుగుతాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రోడ్ వైడింగ్ గురించి మరి సభ్యులు ఏదైతే చెప్పారో ఆల్రెడీ నా దృష్టిలో ఉంది. మార్కెట్ కి ఎప్పుడైనా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా రామభద్రపురం బొబ్బిలి రోడ్డు కూడా ఒక 4 కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ కొంత రోడ్డు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా పాలాది బ్రిడ్జ్ అనేది మనం వర్షాకాలం లోపు పూర్తి చేయకపోతే నేను ఎంత కష్టపడి తెచ్చినటువంటి నిధులు అన్ని కూడా బూడిదలో పోసిన పని అయిపోతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రెస్టీజియస్ గా తీసుకొని పాలాది బ్రిడ్జ్ పనులు అతి శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి బొబ్బిలి పట్టణానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రస్తావించబడి అన్ని కూడా బొబ్బిలికి అప్రోచ్ చాలా ముఖ్యమైనటువంటి సమస్య. అది ఎవరికి రానటువంటి అదృష్ట అవకాశం నాకు ఇవాళ వచ్చింది. మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజు శాంక్షన్ చేసి కట్టింది. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చే అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. కాబట్టి దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనే ట్రాఫిక్ కి ఏప్రిల్ మే నెలలో ప్రజలకి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అది అతి త్వరలోనే మనం పూర్తి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇతర ఏ సమస్యలున్నా అవన్నిటికీ కూడా ప్రత్యేకించి బొబ్బిలిపట్నానికి పెద్దపేట వేసి ఒక మంచి సుపరిపాలన అందించడానికి ఆకాంక్షతోని పాలక వర్గానికి పూర్తి సహాయ సహకారాలు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు.